అందరికీ నమస్కారాలు. యువత మేలుకో. యువత శక్తి, ఆలోచన, విశ్లేషణ సమాజానికి అవసరం. అంతటి శక్తి మీలో ఉంది, నిగూఢంగా ఉంది. ఆ శక్తి లేనిచో డిగ్రీలు సాధించలేరు కదా. శక్తికి నశింపు లేదు. సంకల్ప బలంతో సాధన చేయండి. ఇంతవరకు మీరు చదివినటువంటి విద్యా నైపుణ్యాలే కాంపిటేటివ్కి మెలిపెట్టి అందించే ఒక వ్యక్తి సహకారంతో మీరు విజయాలు సాధించగలరు. ఎందుచేతంటే నేటి ప్రశ్నాపత్రంలో గమనించిన అంశాలు ఏంటంటే యువతలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు, ఆలోచన సరళులు, విశ్లేషణ సామర్థ్యాలు, నిర్ణయాత్మక శక్తి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్న పాఠ్యాంశాల ద్వారా ఎంతవరకు సంపాదించాము అనే విషయాన్ని తెలియజేసే విధంగా ప్రశ్నాపత్రాలు ఉన్నాయి. అది అనుభవం ఉండేటువంటి వ్యక్తుల ద్వారా మీరు కొద్దిగా ఆలోచన చేస్తే మీరు ఖచ్చితంగా నూతన సంవత్సరంలో 2026లో మీరు ఖచ్చితంగా విజయాలు సాధించగలిగినటువంటి శక్తి మీలో ఉందని ఈ వీడియో ద్వారా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మీ తాలూకా విశిష్టత, పటిష్టత, సామర్థ్యాలని ఒక్కసారి మీరు మననం చేసుకోండి. నేను చెప్పానని కాదు. విజయానికి కీలకం గణితము, రీజనింగు, పోటీ విద్యా నైపుణ్యాలు. వాటిని సరదా సన్నివేశాలు 1, లాజిక్ 2, చిట్కాలు 3, నిత్య జీవిత కృత్యాలు 4, ఆప్షన్స్ చూసే సమాధానంగా మన దినచర్య అంశాల ఆధారంగా మనం నిత్యము మనలో మనం మాట్లాడుకున్నట్టు, మనం ఇతరులతో మాట్లాడుకున్నట్టు, మనం చేస్తున్నటువంటి పనుల్లో ఆలోచన చేస్తున్నటువంటి విధానాలతోనే తయారు చేశాను. గణితంలో సూత్రాలు లేకుండా ఇద్దరు వ్యక్తులు మాట్లాడే విధంగా పాఠ్యాంశాలు దృష్టిలో పెట్టుకొని పోటీ కోణంలో తయారు చేసిన మెటీరియల్ను మీరు పరిశీలించండి. సంబంధిత నిపుణుల సహకారంతో ఒక్క పర్యం దయచేయండి. రండి, వారితో మీరు సమక్షంలో ఒక యాక్షన్ ప్లాన్ మనం వేస్తే ఆ యాక్షన్ ప్లాను 2026 నూతన సంవత్సరంలో మీ అందరికీ ప్రయోజనమని అనిపిస్తూ నాకు ఎందుకో ఈ వీడియో యువతలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు మేల్కొల్పాలి ఆ స్ఫూర్తితో అందించే విషయాలు మీరు విశ్లేషించండి. నేను తయారు చేసిన మెటీరియల్ను విద్యావంతులు, భావి భారత పౌరులు అందించే కోరిక, తపన, తాపత్రయం ఉండేటువంటి మేధావులు ఉన్నారు, సంబంధిత నిపుణులు ఉన్నారు. ప్రతిభ ఆధారిత పోటీ వ్యవస్థలో తమ అనుభవాలు, సలహాలు ఎంత కీలకమో వారికి తెలుసు. కానీ వారు మీకు అందించడానికి మేము టీచర్స్ కాదనేటువంటి భావమే ఉండిపోయిందే తప్పించి వారిలో ఆ సంకల్పాలు కల్పించడమే నా ధ్యేయంగా నా వ్యాసాలు, నా రచనలు, నా వీడియోసు, నా పదాలు, నా వేదికల్లో ఇచ్చిన ఉపన్యాసాల్లో అందిస్తున్న. ఎందుకు మరి ఎక్కడ లోపం ఉందో 2025లో మాత్రం కొన్ని తృప్తికరమైన సంతృప్తులు ఉన్న అంశాలు ఉన్నా కానీ పేరెంట్స్లో అనుకున్నటువంటి ఆ స్థాయిలో పిల్లల పట్ల ఆలోచన రాలేదేమో అనేటువంటి భావం ఉంది. కానీ ఈరోజు మీరు మీ శక్తిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మీ పేరెంట్స్ని అవేర్నెస్ చేయగలిగిన శక్తి మీలో ఉంది. నాన్న, అమ్మ, పరిస్థితులు మారాయి. పోటీ ప్రపంచంలో మనం వెళ్ళవలసిన దిశగా వెళ్ళలేదు. ఏవో కొన్ని లోటుపాట్లు జరిగాయి. ఆ లోటుపాట్లని నేను సరిదిద్దుకునే శక్తి భగవంతుడు మీ ద్వారా నాకు ఇచ్చాడు. నాకు అవకాశం ఇవ్వండి. యాక్షన్ ప్లాన్ ప్రకారంగా
ఒక వ్యక్తి దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకొని మీరు మీ విద్యావంతుల సహకారంతో గణిత ప్రావీణ్యత సహకారంతో ఒక పర్యాయం రండి. నేను మీకు 3 సూత్రాలు చెప్తాను. కష్టపడి పనిచేయడం, సాధించేయాలని తపన ఉండడం, నా శక్తి మీద నాకు విశ్వాసం ఉందని సాధన చేయడంతో విజయాన్ని మీరు 100% సాధించగలరు. ఒక్క విషయం ఆలోచించండి. ఇంతవరకు మనం చదివినటువంటి విద్యా నైపుణ్యాలు ఒక కోణంలో, పోటీ కోణంలో తయారు చేసి అందించడం అనేటువంటిది నేటి యువతరంలో తగ్గింది. దానిని నిపుణుల సహకారంతో మీరు సరి చేసుకోండి. మీ శక్తి మీరే అక్కీడపడతారు. అంతటి విజయాలు సాధించే శక్తి మీలో ఉంది కాబట్టి యువత మేలుకో. మీ తాలూక శక్తి సామర్థ్యాలకి నశింపు లేదు. ఆ శక్తి మీలో ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి సందర్భంగా 2026 నూతన సంవత్సరం మీకు కలగాలని, ఆ భగవంతుడు మీ యొక్క శక్తిని, ఆలోచనని, విశ్లేషణ సామర్థ్యాలు ఇవ్వాలని, అందుకు నా ప్రయత్నంగా నేను చేస్తున్నటువంటి నా మెటీరియల్ని నిపుణుల సహకారంతో ఒక పర్యాయం సందర్శించి మీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి ఇమ్మంది బైరాగి, MA MED, రాష్ట్ర అవార్డు గ్రహీత. నా కాంటాక్ట్ 9908354090.